ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఒక శాస్త్రజ్ఞుడు ఇంతకుముందు స్వామి ప్రశ్నించిన యువకుని తింటనమాట. ఈయన ఎందరు మూర్ఖులు కలిసినా ఒక విఘ్నుడు కాలేడు అంటున్నారు. సాయి బుద్ధి సూక్ష్మత గల వారి అధ్యయన మండల పట్ల ఆసక్తి చూపుదురు. బహుశా ఇతర విషయంలో వారు మూర్ఖులు కావచ్చు. ఒక ఉదాహరణ, ఒక గొప్ప వైద్యుడు అనుకుందాం. అతను శస్త్రచికిత్సలో నిపుణుడు కావచ్చు, కానీ నేర్పుగా కట్టలేక ఆ పనిని నైపుణ్యముతో చేయగల నర్సుకు అప్పగించును. అటువంటి సంకీర్ణతయే జీవితము. ద్వంద్వ మానసము గల వ్యక్తి సగం అంధుడు. ప్రతి ఒక్కరూ కొన్ని విషయములలో అంధులే. దివ్యత్వం ఎరిగిన వాడు ఆ విషయములో నిపుణుడు. సాధారణముగా జనులకు లోక జ్ఞానం ఉండదు, కానీ లోక జ్ఞానము నిత్య జీవితంలో అవసరమే కాక పండుగల్లోకి తీసుకోబడును. ఒక్కొక్క విషయము ఒక్కొక్క మార్గము మాత్రమే. లోక జ్ఞానాభివృద్ధిని కూడా ఒక ఆధ్యాత్మిక ప్రయత్నముగా భావింపవలెను. ఒక గృహమునందు విద్యాభ్యసించని పెద్దవారిని విద్యాభ్యాసము చేసిన పిన్నలు గౌరవించకపోవచ్చు, కానీ లోక జ్ఞానము పిన్నలు పెద్దలను గౌరవించవాలని చెబుతున్నది. లోక జ్ఞానం అత్యవసరము. వినయము, ప్రేమ, దివ్యత్వమునకు ప్రతీకలు. నీవు ఒక విషయములో ప్రావీణ్యమును సాధించి ఆగ్రహము, అహంకారం పెంచుకుంటే అవి నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకములగును. శాస్త్రజ్ఞుడు, కానీ సాధారణంగా విజ్ఞాన శాస్త్రములకు అపారమైన విలువ ఆపాదించబడుతున్నది. సాయి ఒక స్థాయి వరకు శాస్త్రజ్ఞానము ఉపయోగపడును, అది మానవ సేవయగును. కానీ విజ్ఞాన శాస్త్రముకు అందిన విషయములు నాకు తెలియను. నా స్థాయి ఇంద్రియములకు అతీతమైనది. నాకు తెలిసిన ప్రతి విషయమును క్రింది స్థాయికి తీసుకొని రావటం అసాధ్యం. అధికమైన విద్యుత్ శక్తి విద్యుత్ మార్చివేయను. శక్తి సామర్థ్యములు తెలుసుకునేవాళ్ళను. సామర్థ్యమును బట్టి నేను నా శక్తిని ప్రసాదించుదును. నేను ఒక సేవకుడిని. నీ పూజా మందిరము వాకిలి చెంత నిలబడి నీవు కోరినది చుటకు వేచి ఉందును. నా భక్తులకు సేవ చేయుట నా కర్తవ్యము. అహంకారమునకు తావే లేదు. ఒక చిన్న ఉదాహరణ, ప్రపంచపటములో అమెరికా ఏమంత పెద్దది కాదు. కాలిఫోర్నియా చాలా చిన్న ప్రదేశము. హిస్లాప్ గ్రహము చిన్న చుక్క పరిమాణంలో ఉండును. ఇక హిస్లాప్ అసలు కంటికే కనిపించడు. ఈ విశాల విశ్వంలో కంటికి కనిపించినంత తక్కువ పరిణామంలో ఉన్నటువంటి వ్యక్తి, అస్థిరమైన వ్యక్తి అహంకారముతో జీవించుట అవమానకరము. అహంకారం అనే వ్యక్తి ఎవరైనా గౌరవహీనుడు. నిన్ను నీవు భగవంతునిగా భావించుకున్న అహంకారము హేతు ఉండదు, తావుండదు. ఈ సువిశాల విశ్వములో నిన్ను నీవు నీ సాపేక్షాకృతికి పరిమితము చేసుకున్న అప్పుడు కూడా అహంకారమును చోటు ఉండదు. అతి తక్కువైనా అతి శ్రేష్టమైనా పర్వాలేదు. మధ్యరకముగా ఉన్నప్పుడే ఒత్తిడికి గురి అగును. సాయి ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.